బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పవన్ కళ్యాణ్‌కి జరిగిన అన్యాయం ఏంటి అయితే మనకి చూపించింది ఒకటు అసలు ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న కుండను ప్రియ అలాగే నిఖిత ఎందుకని వెంటనే పడే పడే అన్నారు అయితే మర్యాద మనీష్ విషయంలో జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి? అసలు తన విషయంలోనే ఎందుకిలా జరిగింది? అక్కడ జడ్జెస్ తీసుకున్న రాంగ్ డిసిషన్ ఏంటి? మనీష్ మర్యాద విషయంలో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఆలోచించని స్ట్రాటజీ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్‌ని బలవంతంగా కుండ పడేయమని చెప్పారు? ఈ విషయాలన్నీ కూడా నిన్నటి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఎపిసోడ్ అంటే మన వినాయక చవితి ఎపిసోడ్ ఉంది కదా! బుధవారం ఎపిసోడ్. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫుల్ రివ్యూ అలాగే మీకు తెలియని కొన్ని విషయాలేంటంటే, ఇక్కడ మనం పంచుకుందాం. అంటే ఏ రకంగా జరిగి ఉండొచ్చు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోనైతే జస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రియా లీడర్ అయిన తర్వాత తను ఇమ్మీడియేట్‌గా అక్కడున్న మాస్క్ మ్యాన్ హరీష్‌నయితే తను సెలెక్ట్ చేసుకుందనమాట. తన టీమ్‌లో తను ఎందుకని అంటే తను కాకుండా ఇంకెవరు లీడర్ అంటే తన్ని సెలెక్ట్ చేసుకుంది. యాక్చువల్లీ అక్కడున్న జడ్జెస్ అప్డేట్ చేశారు. బట్ తను బాగా ఆడగలడు. తను మానసికంగా, మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు అని అని చెప్తే అప్పుడు అభిజిత్ వెంటనే ఆడిన వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు కదా! అని అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆడి ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ప్రియా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి అవకాశం వచ్చింది కదా! హరీష్‌కి అవకాశం రాలేదు. కాబట్టి నేనిస్తున్నాను అన్న కాన్సెప్ట్‌తో చేసింది. ఓకే. సరే ఆ తర్వాత ఇక శ్రీముఖి ఏం చేసిందంటే ఫస్ట్ టాస్క్ అయితే పెట్టడం జరిగిందనమాట. జడ్జెస్ కూడా ముందుగా జడ్జెస్‌లో నవదీప్ వచ్చేసరికి మనమందరం టైం బిగ్ బాస్‌లో తెలుసుకోలేము. సో, అలాంటి టైం విషయంలోనే మనం ఇప్పుడు ఒక టాస్క్ ఆడుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ప్రియా అయితే లీడర్ కాబట్టి తను ఆడలేని పరిస్థితి తను ఆడదన్నమాట. సో, తన పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే హరీష్ కూడా అంటే ప్రియా, హరీష్ నామినేట్ అంటే యాక్సెప్ట్ చేసింది కదా! ఇంకొక లీడర్ కింద. సో, వీళ్ళిద్దరూ గేమ్ ఆడలేదు. 13 మెంబర్స్ గేమ్ ఆడారు. ఏంటి ఉన్న 13 బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్‌లోకి ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. ఈ గేమ్ చెప్తున్నారనమాట. వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2 మినిట్స్ లెక్క వాళ్ళకి ఇచ్చారనమాట. అయితే 2 మినిట్స్ లెక్క ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? 2 మినిట్స్ లెక్క పెట్టుకున్న తర్వాత ఎవరైతే నైన్త్ సారి అంటే 9వ స్థానంలో నైన్త్ ప్లేస్‌లో ఎవరైతే లెగిస్తారో అంటే ఇప్పుడు నేనున్నాను. నేను 2 మినిట్స్ అయిపోయింది. నేను లెగిసిపోయాను. సో, నేను థర్డ్ పొజిషనొచ్చాను. నాకంటే ముందు ఇద్దరు 2 మినిట్స్ అయిపోయిందని లేచారు. నా తర్వాత వాళ్ళు కూడా 2 మినిట్స్ అయిపోయిందని వాళ్ళ లెక్క వాళ్ళు వేసుకొని లెగుస్తూ ఉంటారు. దీనిలో ఏం చేశాడు మనీష్? మర్యాదేదో వేరే సౌండ్స్‌ని కనిపెట్టి, అది కనిపెట్టి 2 మినిట్స్‌ని లెక్క తీసేసి ఏదో 10 మినిట్స్ దగ్గర దగ్గర మనకు చూపించడమే. 5, 6 మినిట్స్ చూపించారంటే నాకు తెలుసు. అక్కడ లోపల చాలా సేపు ఉంటాడు. అలానే కాదు 2 మినిట్స్ లెక్క అంటే 2 మినిట్స్ లెక్కే. ఆ తర్వాత ఎప్పుడు లేస్తారనేది ఇక్కడ మ్యాటర్. ఇక్కడ స్ట్రాటజీ కన్నా ఎక్కువగా లక్ బేస్ గేమ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే స్ట్రాటజీ కూడా వాడొచ్చు. ఎప్పుడు అక్కడ నిజంగా తను చెప్పినట్టుగా సౌండ్స్ అవి గనక ఉంటే నిజంగా నువ్వు శ్రీముఖి నువ్వు లెగని గనక చెప్పి ఏదైనా ఒక చిన్న హింట్ అయితే ఇచ్చుంటే మేబీ ఆ కాలిక్యులేషన్ తీసుకొని తను చేసుండేవాడు. కానీ అలా చేయకుండా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా తనే ఉండిపోయాడు. ఓకే. సో, తను 2 మినిట్ స్ట్రాటజీ అనేది ఒక రకంగా చాలా వరస్ట్‌గానే అనిపించింది. మనీష్ మర్యాద అది పక్కన పెట్టేసి అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ జడ్జెస్‌గా ఉన్న ప్రియా అండ్ హరీష్ ఇద్దరు కూడా ఈ శ్రీజ ఉంది కదా! శ్రీజ దుమ్ము లేపాలనుకుంది. కానీ కింద పడిపోయింది. కానీ తను లేచేలోపు దాలియా లేచిందని చెప్పేసి ప్రియా చెప్పింది. లేదు దివ్య, నిఖిత చెప్పిందని చెప్పేసి హరీష్ చెప్పాడు. టు బీ ఫ్రాంక్లీ
ప్రియానే కరెక్ట్‌గా చెప్పింది. ఎందుకంటే నేను రిమైండ్ వేసి మరీ చూసాను. దాలియానే లేచింది. సో, దాలియానే కరెక్ట్ అనమాట. ఇక్కడ జడ్జిమెంట్‌లో వాళ్ళ తప్పేమి లేదు కానీ, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గమనించినట్లయితే, శ్రీజ లేవబోయి కింద పడిపోయింది. అప్పుడు నవదీప్ ఏమన్నాడంటే, "నువ్వు కింద పడిపోయినా కూడా నువ్వే లేచినట్టు లెక్క" అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, దాన్ని వీళ్ళు ఎందుకు కన్సిడర్ చేయలేదు? లెగిద్దాం అనుకునే కదా పాపం తన కింద పడిపోయింది. సో, అది కూడా కన్సిడర్ ఎందుకు చేయలేదని నాకనిపించింది. శ్రీజ దుమ్ము విషయంలో సరే ఒక దాలియాకిచ్చారు. దాలియా ఇంకో కెప్టెన్ అయ్యింది. ఆ దాలియా, ప్రియా కెప్టెన్స్ అయ్యారు. అంతా బాగానే ఉంది. సో, మనీష్ మర్యాద చేసిన తప్పు చాలా వరస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో, మనీష్ మర్యాదని ఎందుకని అంతలాగా చేస్తున్నారంటే తన బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడు. అభిజిత్ లాంటి ఒక బ్రెయిన్ గేమర్‌ని తను చిత్తుగా ఓడించాడు కాబట్టి, తన మీద తెలియకుండానే చూసే ఆడియన్స్‌కి కానీ, అక్కడున్న జడ్జెస్‌కి కానీ, ఆడుతున్న ప్లేయర్స్‌కి కానీ ఎక్కువగా నమ్మకం అంటే ఎక్స్‌గేషన్ అనేది పెరిగిపోయిందనమాట. సరే ఇక పవన్ కళ్యాణ్ విషయంలోకి వచ్చినట్లయితే కుండ గేమ్ పెట్టారు. కుండ గేమ్ ఏంటంటే 213థ్ వరకు పెట్టారు. ఎవరు ఎక్కువసేపు కుండను పట్టుకుని ఉంటారో వాళ్ళు గెలిచినట్లు కాదు. కుండలో ఉన్న ఫోటో గెలిచినట్టు. సో, కుండలో ఉన్న ఫోటో గెలిచినట్టని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఎవరి కుండలో వాళ్ళ ఫోటో ఉండదు అని శ్రీముఖి అయితే చెప్పింది. ఫస్ట్ గేము స్టార్టింగ్‌లో కానీ, ఆ తర్వాత స్ట్రాటజీ కూడా చెప్పాను. నేను అదేంటి అంటే ఇక్కడ కుండలో మీ ఫోటో అయినా ఉండొచ్చు అని ఒక చిన్న వర్డ్‌నయితే యాడ్ చేసింది. యాక్చువల్‌గా ఇదే పదే పదే అయితే చెప్పలేదు కానీ, స్ట్రాటజీ అని చెప్పేసి మీ కుండలో మీ ఫోటో ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళ ఫోటో అయినా ఉండొచ్చు అంటూ ఒక చిన్నసారి మాత్రమే చెప్పింది. ఎవరి ఫోటో ఉందో తెలియాలి అని చెప్పినా పదే పదే నొక్కి వక్కాడించింది. అయిపోయిందా? ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే శ్రీజ ఏమైందంటే హరీష్ దానిలో నేను వేరే అమ్మాయి ఫోటో చూశాను. బ్లూ టీమ్‌కి సంబంధించిన ఫోటో చూశాను. వీళ్ళు రెడ్ టీమ్ కదా అంటే ప్రియా రెడ్ టీమ్, దాలియా బ్లూ టీమ్ ఓకే చూశాను. సో, కింద పడ్డాయని చెప్పేసి హరీష్‌ని చెప్పడం జరిగింది. చాలా ఇంటెలిజెంట్‌గా గేమ్ ఆడిద్ది శ్రీజ దమ్‌కే. ఒక నిజం చెప్పాలంటే శ్రీజ చాలా బాగా ఆడుతుంది. చాలా మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అని కూడా నాకైతే అనిపించింది. అయితే సరే చేసింది. ఇక్కడ కల్కి ఏమో పట్టుదలగా అంటే నేను లేదు లేదు నువ్వు నుంచోవాల్సిందే. ఇవాళ నా చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు నుంచోవాల్సిందే. ఎందుకంటే నేను వరస్ట్ ప్లేయర్ అని అనిపించుకోకూడదని యాక్చువల్‌గా ఇక్కడ కల్కి విషయంలో జరిగిందేంటంటే లక్‌తో కూడా తన హార్డ్ వర్క్‌కి లక్ కూడా కలిసొచ్చింది. సో, ఏమైంది ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రెడ్ టీమ్‌లో నుంచి ఎక్కువ మంది ఔట్ అయిపోతూ వచ్చారు. బ్లూ టీమ్‌లో ఇంటాక్ట్‌గా అలానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే శ్రీ దమ్ము విలువ ఈ రకంగా నేను చూశానని చెప్పిందో, తను అలాగే పగలగొట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటి అంటే అసలు దివ్య అండ్ ఈ ప్రియ వేసిన స్ట్రాటజీ ఏంటి? అది నవదీప్ తెలుసుకుని ఇంత డకోటా స్ట్రాటజీ నేనెప్పుడూ చూడలేదు అన్నట్టుగా అంటే, వాళ్ళు తనకి నచ్చలేదు అన్నట్టు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు లాస్ట్‌లో తనని తీసేశారని చూస్తే, పవన్ కళ్యాణ్ 7 కుండల్లో ఎవరున్నారు? ప్రియా ఉంది. ఓకే. అలాగే కల్కి దానిలో కల్కిను, ప్రియానే మిగిలారు. మిగిలితే కల్కిది మిగలాలి. లేకపోతే ఇది మిగలాలి. ప్రియాది మిగలాలి. సో, ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వేసిన స్ట్రాటజీ ఏంటి? లాస్ట్ మినిట్‌లో అంటే అందరూ కుండలు పగలగొట్టేశారు. చివరి మిగిలింది ఏంటంటే కల్కి అండ్ పవన్ కళ్యాణ్ మిగిలారు. సో, వీళ్ళ ఊహించని స్ట్రాటజీ ఏంటంటే ఎవరి కుండలో వాళ్ళది ఉండకపోవచ్చు. వేరే వాళ్ళది ఉండొచ్చు. కాబట్టి పగలగొడతాం. మేము పగలగొడితే అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి కల్కికి కుండలో ప్రియాది ఉండొచ్చు. ఓకే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కుండ పోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ కుండలో ప్రియ ఉంటుంది కాబట్టి అది అలా జరిగుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు పగలగొట్టామని చెప్పి ఉండొచ్చు. కానీ జరిగింది ఏంటంటే ఈ శ్రియ ఉంది కదా! ఈ శ్రియ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కొంతవరకు తను శ్రీ మీద కొంత పోటీ అనేది పెట్టుకుంది. శ్రీదే చాలా కన్ఫర్మ్‌గా అక్కడ వేరే వాళ్ళ నెక్ అనేది కనిపించింది. నీకు అందుకనే స్ట్రాంగ్‌గా చెప్తున్నానని చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్
ఆ విషయంలో కొంచెం ఆలోచించాల్సింది. నాకు నెక్క కలిపింది కలికి అనిపించి అని చెప్పేసరికి పవన్ కళ్యాణ్‌ని బలవంతంగా అక్కడ వదిలేలా చేసేసారనమాట. నిజానికి ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు అనేది ఇదే మిగిలింది. ఇద్దరు ఓకే. ఎవరి కుండలో వాళ్ళ ఫోటో అంటే ఎవరి కుండలో వాళ్ళ ఫోటో ఉండదు కాబట్టి కల్కి కుండలో కల్కి ఫోటో ఉండిందేమో అని చెప్పేసి ఉండొచ్చు. అలా కూడా చేయలేం. వీళ్ళు స్ట్రాటజీ ఏంటంటే శ్రియ చెప్పడం వల్లనే ఆ రకంగా తను ప్రియా నమ్మి అక్కడ కింద పడేసేలాగా చేసేసింది పవన్ కళ్యాణ్. ఓకే. అప్పుడు జడ్జెస్ ఏం చేశారు? శ్రియ చేసింది తప్పు. శ్రియ మాటలు నమ్మిన ప్రియాది కూడా తప్పే. ఓకే. ఏంటి ఇక్కడ? అక్కడ హరీష్ విషయంలో ఏం జరిగింది? హరీష్ శ్రీజ విషయంలో శ్రీజ అంది నేను చూశాను. అది ఈవెన్ హరీష్ కూడా కొంచెం సేపు మోయలేకపోయాడు. వదిలేసాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను మోస్తాను, చివరి వరకు మోస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. అలాంటప్పుడు శ్రియ మాటలు నమ్మి ప్రియ అలా చేయడం కరెక్ట్ కాదు. అయితే తనకి అంటే సోల్జర్ కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకున్నాడు. పాపం ఎమోషనల్ అయ్యాడు కూడా. తన బాధలో అర్థం ఉంది. తనకి వాల్యుబుల్ ప్లేయర్‌గా ఒక స్టార్ అనేది ఇచ్చారు. బాణం. కానీ వరస్ట్ ప్లేయర్ కింద మనీష్ మర్యాద అనేది వేసేశారు. సో, మనీష్ మర్యాదని ఎందుకు వేయాలి? ఇక్కడ వేస్తే శ్రియది వేయాలి. లేకపోతే శ్రియ. సో, ఇక్కడ వరస్ట్ గేమ్ ప్లేయర్ అని తనకి ఎవరైతే ఇచ్చారో మనీష్ మర్యాదకి ఇచ్చారో నా దృష్టిలో మనీష్ మర్యాద కాదు వరస్ట్ ప్లేయర్ శ్రియ కానీ అవుతారు. శ్రియ అండ్ ప్రియ ఇద్దరు తీసుకున్న నిర్ణయాల వల్ల టీమే పోయింది. అక్కడ టీం ఓడిపోయింది. కానీ మనీష్ మర్యాద తీసుకున్న నిర్ణయం వల్ల తన టీం ఏం ఓడిపోలేదు. సో, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయంలో శ్రియ అండ్ ప్రియ ఇద్దరూ కూడా కలిసి బలవంతంగా పగలకొట్టు అని తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే పగలకొట్టమని చెప్పడం తప్పు. చివరి వరకు ఫైట్ చేశాడు కదా! ఓకే. తనకొక ఛాన్స్ ఇద్దాము అని ఏది జరిగితే అది జరుగుతుందని వాళ్ళు వదిలేయాలి. ఏదో స్టార్టింగ్‌లో స్ట్రాటజీ వాడామంటే అది వేరే విషయం. ఆఖరి నిమిషంలో వాడు వాడిన స్ట్రాటజీ తప్పిక్కడ. శ్రియ వల్ల అలాగే లీడర్ ప్రియ వల్లే టీమే కోల్పోయింది. అవునా? అవునా? కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే సో, ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి తన డెసిషన్ వదిలేసి ఉంటే తనకి నొప్పొస్తే పడేసేవాడు. లేదంటే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందేమో అని వదిలేసేవాడు. వాళ్ళు ఇక్కడ శ్రియ ఏమో నేను చూసా అని చెప్పింది. అది కరెక్ట్ కాదు కదా! లాస్ట్ మూమెంట్‌లో అంటే ఇప్పుడు 100 మార్కులు వచ్చిన వాడికి ఒక రకమైన ఆనందం ఉంటుంది. అలానే 99 మార్క్స్ దగ్గర ఒక దగ్గర సెంచరీ మిస్ అయిపోయినా వాడికి ఇంకొక బాధ ఉంటుంది. ఆ బాధని వాళ్ళు అర్థం చేసుకోకుండా తప్పు చేశారు. అలాగే వరస్ట్ ప్లేయర్ వచ్చేసరికి ఇక్కడ మనీష్ మర్యాద కాదండి ఇవ్వాల్సింది. ఇస్తే ప్రియాకి ఇవ్వాలి. తన నిర్ణయం వల్ల టీమే పోయింది. లేదంటే ఇక్కడ లీడర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తప్పుగా చూసిన శ్రేయాకైనా వరస్ట్ ప్లేయర్ ఇవ్వాలి. ఆఫ్‌కోర్స్ మనీష్ మర్యాద కూడా తప్పే ఆడాడు. నేను కాదనటం లేదు. కానీ టీమ్ పోయింది కదా! ఇక్కడ టీమ్ తప్పు జరిగింది కదా! సో, నేనేమంటున్నానంటే మనీష్ మర్యాద కనీసం కూడా వరస్ట్ ప్లేయర్ అనేది శ్రియ గానీ, ప్రియ గానీ ఇవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.